ఇది మెయిన్ రోడ్ మాకు అంటే ఇదంతా మేము ప్రైవేట్ రోడ్ వేయించుకున్నాం. సో నో డిస్టర్బెన్స్ ఫ్రమ్ ఎనీబడి. ఇట్స్ ప్రైవేట్ రోడ్. అండ్ ఈ ఎప్పుడైతే మీరు లైట్ చూస్తారో ఇది నా టూత్ బ్రష్. ఓకే, వేప పూలతో చేస్తాము. ఇదంతా బీచ్. సో ఇది మా అడ్డా. ఓకే, సో మా మదర్ ముగ్గు చూడండి, చాలా ఇష్టం దానికి, అన్నీ వేసుకుంటుంది. ఓకే, ఇవన్నీ తాటి ముంజలు, తాటికాయలు ఇవన్నీ మనకు వస్తాయి. ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇది మా పప్పి. సో 3 పప్పీస్ ఉంటాయి. సో 4 ఉంటాయి మొత్తం. ఇవే మమ్మల్ని మొత్తం చూసుకుంటాయి. ఇవే కెమెరాస్, మానిటరింగ్. సో ఫస్ట్ టైం మా అమ్మ మొక్కలు, పూల మొక్కలు. సో ఇదంతా డ్రాగన్ ఫ్రూట్. సో మాకు డ్రాగన్ ఫ్రూట్ కరువు ఉండదు అండ్ నో కెమికల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్. సో ఇది పనస చెట్టు. ఒక మనిషికి ఏం కావాలి? మొక్కలతోనే కదా మన జీవితం, వీటి మీదే కదా మనం వస్తాం. సో ప్రతిదీ ఇక్కడ లేనిదంటూ ఉండదు. సో మల్లెపూలు చూడండి ఎంత ఫ్రెష్ ఉంటాయో, ప్రతిదీ ఉంటుంది. ఎంత పెద్ద ఉన్నాయి చూడండి మల్లెపూలు. ఓకే, ఇది గోరింటాకు. Go and touch it. This is mehendi, dragon fruit, and now fruit is already started. Okay, ఇది another fruit. సో లెఫ్ట్ టు రైట్ టు దిస్ ఇస్ మై ప్రైవేట్ రోడ్. ఆల్మోస్ట్ మేము ఫుల్ రోడ్ అంతా మేమే వేయించుకున్నాం. సో నో బడీ విల్ క్వశ్చన్ అస్. సో ఇలా రాగానే ఇక్కడ కొబ్బరి చెట్టుకి రాగానే ఇక్కడ మీరు చూస్తే మేము టెంపుల్ కట్టించుకున్నాము. బట్ మేము ఎక్కువ మెడిటేషన్ లాగా పెట్టుకుందాం అనుకుంటున్నాము ఇక్కడ. సో ఇక్కడంతా మెడిటేషన్ ప్లాన్ చేస్తున్నాం. సో వన్స్ కొంచెం ఇంకా బుద్ధ అని ఇదంతా ప్లాన్ చేస్తున్నాం. బట్ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ ఏ స్మాల్ గార్డ్. బట్ సూన్ ఇక్కడ మేము పెద్దగా ప్లాన్ చేస్తాం. సో వన్స్ ఐమ్ బ్యాక్ ఫ్రమ్ యుఎస్, కెనడా, డెఫినెట్గా వాంట్ టు డూ సంథింగ్. సో ఎక్కువ టైం కొంచెం స్పెండ్ చేయాలి పేరెంట్స్తో, ఫామ్తో, నేచర్తో. సో ఇదంతా. సో ఇది పనస, అలాగే ఇవన్నీ డిఫరెంట్. అండ్ ఇది క్యాష్యూ నట్స్ ఇవి. అండ్ ఇవి మా కోకోనట్. ఇది బనానా. ఇది అలోవెరా. ఇవి డిఫరెంట్ అందం కోసం అమ్మ వేసింది. ఇది మునగ. సో ఇప్పుడు మనం డ్రాగన్ ఫ్రూట్లోకి ఎంటర్ అవుదాం లోపలికి. సో ఎంటర్ అవగానే ఇక్కడ చాలా చెట్లు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ జనరేషన్ చెట్లు ఇవి. ఇది ఒక అవకాడో సంథింగ్, ఐమ్ నాట్ షూర్. సో ఇవి జామ. చూడండి, మాకు జామకి కొరవ ఉండదు, ఎప్పుడు తింటూనే ఉంటాం. ఇది మెహందీ చెప్పా కదా, ఇది దేవుడి కోసం అని. సో రోజు పువ్వులు పెట్టడం మర్చిపోయినా దేవుడి దగ్గర చుట్టూ పువ్వులు ఉంటాయి. అండ్ చూసారా క్యాష్యూ నట్స్ ఎట్లా ఉన్నాయో. అండ్ చూడండి క్యాష్యూ నట్ ఫ్రూట్. ఇది క్యాష్యూ నట్ ఫ్రూట్. సో ఇది ఏదైతే ఉందో ఇది మీకు ఇందులో క్యాష్యూ నట్ ఉంటుంది. ఇది మేము తింటాం ఇది. అండ్ వీ లవ్ టు ఈట్ దిస్. సో ఇక్కడ చూడండి అన్నీ చూసారా, ఇవి వస్తాయి. ఇది క్యాష్యూ నట్స్ ఇవన్నీ. సో ఇది తింటాము. ఇందులోనే మీకు క్యాష్యూ నట్ ఉంటుంది. చూసారు, ఇవి రెడ్ హ్యాండ్స్, బట్ ఇవి కొరికితే ఎట్లా ఉండవు. డన్ అంటే. సో ఇక్కడ ఫ్రూట్ ఉంది. ఇదొక ఫ్రూట్ చాలా ఇది సీజను. సో మనం ఏం చేద్దామంటే నౌ లెట్స్ బ్రేక్ వన్. సో మంచిగా చిలుకలు తింటున్నాయి. ఏది ఇప్పుడే కదా తీసుకున్నాం దాన్ని.
సో ఇలా ఉంటుంది ఫ్రూట్. సో ఇది ఫ్రూట్. ఓకే, సో ఇప్పుడు ఇది కోసేద్దాం, మనం తిందాం. యాస్, సీ ఇట్స్ గుడ్ టు ఈట్. లెట్స్ కీప్ దిస్. ఓకే, మనం ఇక్కడ పెడదాం, మళ్ళీ వచ్చి తీసుకుందాం దీన్ని. నౌ లెట్స్ గో. సో ఇదంతా డ్రాగన్ ఫ్రూట్. మాకు వాటర్ పైప్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి, మేము ప్రతిదీ ఆటోమేటెడ్. సో వీఆర్ ట్రైంగ్ టు రెడ్యూస్ మాన్యువల్. సో మ్యాంగోస్ నెక్స్ట్ ఇయర్కి రెడీ అయిపోతాయి. సో దట్ యూ వానా ఈట్ ఆల్ మ్యాంగోస్. సో మీకు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తా. ప్రస్తుతానికి మేము ఎవరికి అమ్మము, వీఆర్ ఈటింగ్ ఫర్ అవర్ ఓన్, బికాజ్ ఇవన్నీ ఆర్గానిక్, నో కెమికల్స్. సో అందుకే నాకు ఇండియా మీద అంత లవ్ అనమాట. మీరు చూసారా డ్రాగన్ ఫ్రూట్. సో ఇదంతా ఇప్పుడు మా పప్పిగాడు ఆడుకుంటున్నాడు వాడు. సో ఇవన్నీ రెడీ ఉన్నాయి, పెరుసూని ఇవన్నీ ఫ్రూట్స్ అయితే, ఇవన్నీ ఫ్రూట్స్ అయితే. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అండ్ హియర్ యు సీ వన్ డ్రాగన్ ఫ్రూట్. దిస్ ఇస్ రెడీ టు ఈట్. చూసారా? సో మేమేం చేసినామంటే ప్రతిదీ ఫెన్సింగ్ చేసినాం. ఇది ఫుల్ సెక్యూరిటీ గ్రిల్. ఇక్కడ చూస్తే మీకు చూడండి, ఐరన్ అండ్ మెష్, సో దట్ నో స్నేక్స్, ఈవెన్ స్మాల్ ఇన్సెక్ట్స్. అండ్ ఆల్సో ఇది గ్రీన్ మెష్. అండ్ ఒక్కొక్కటి 7 feet స్తంభాలు ఉంటాయి, సో దట్ నో బడీ కెన్ క్రాస్ అండ్ సీ ద ప్రొటెక్షన్ వాల్స్ అండ్ డిఫరెంట్ మెష్. సో 4 coated అనమాట ఇవి, సో దట్ నథింగ్ విల్ కమ్ ఇన్ ద బ్యాక్ ఆర్ ఫ్రంట్ ఆర్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవేర్. కోతుల కోసం అప్పుడప్పుడు వస్తాయి అవి కూడా, బట్ ఏమనము, ఓకే తినాలి కదా అవి కూడా. సో ఈ సెక్షన్ అంతా డ్రాగన్ ఫ్రూట్ మీరు చూసారు కదా. సో అది ఎంట్రన్స్ గేట్ కదా, ఇదంతా డ్రాగన్ ఫ్రూట్ అంతా. ఓకే, యు వానా సీ మీ? సో బ్రష్ చేస్తున్నా. ఓకే, లెట్స్ గో. సో మనం పెట్టిన కాయ ఇది వద్దులే, ఇది ఒకటి, ఇది వద్దు, ఇది తీసుకుంటున్నాం. ఓకే, చూసారు ఎంత బాగుందో, ఎంత టేస్ట్ ఉంటుందంటే. నౌ లెట్స్ గో. చూసారా అక్కడ ఒక 2 డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి. రెండు డ్రాగన్ ఫ్రూట్స్. ఇలా లోపలికి వస్తే ఇది మా నిమ్మకాయ, లెమన్స్. అక్కడ ఉన్నాయి లెమన్స్, పెట్టి చూపిస్తా. ఓకే, లెట్స్ గో. సో ప్రతి చోట కొబ్బరి చెట్లు ఉంటాయి, మ్యాంగోస్ ఉంటాయి. అసలు నథింగ్ ఈజ్ పెండింగ్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో ఇది వేప చెట్టు, మేము ఎక్కువ బ్రష్ దీంతోనే చేస్తాం. ఓకే, సో ఇవన్నీ వెజిటేబుల్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూస్తే సపోటా, వస్తుంది సపోటా, బట్ వెరీ సూన్ ఇట్ విల్ బి రెడీ.
ఇంకా లోపల ఇంకా ప్లాన్స్ ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే. ఐమ్ జస్ట్ షోయింగ్ ఎవ్రీథింగ్. సో ఇదంతా రోడ్డు, నేను అటు నుంచి ఇలా వస్తున్నాను. సో ఇక్కడ నుంచి మీరు చూస్తే ఓకే, ఇప్పుడు మీరు చూసేది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే మనం ఇక్కడ కూడా డ్రాగన్ ఫ్రూట్ వేసినాము. సో డ్రాగన్ ఫ్రూట్తో పాటు కరివేపాకు, మ్యాంగో అండ్ రిమైనింగ్ ప్లాంట్స్ అండ్ కోకోనట్, బనానా ఇవన్నీ ఇందులో ఉంటాయి. సో ఇది పనస. సో సమ్మర్ టైం కదా, కొంచెం ఇవి సో ఇదంతా మ్యాంగో, మునగ, అవి దుంపలు, మీకు తెలుసు దుంపలు అంటారు కదా, దుంపల చెట్లు. సో మేమేమి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇవన్నీ దుంపలు. జస్ట్ పీక్కొని తినేసి మళ్ళీ అది పాతేస్తే మళ్ళీ రెడీ అయిపోతాం. సో అన్నీ వాటర్ సిస్టమ్ కింద నుంచే ఉంటాయి. ఇవన్నీ మా మామయ్య చేస్తాడు. మా మదర్కి మా మామయ్యకి ఇవన్నీ చాలా ఇష్టం. ఇవన్నీ మా జాతకోళ్ళు, ఫ్రెష్ ఉంటాయి అండ్ వెరీ కాస్ట్లీ. సో మా బ్రోస్ వీళ్ళందరూ ఇవన్నీ టేకేజ్ చేసుకుంటారు. సో మీకు అన్నీ చూపిస్తా. చూసారా, ఏది ఉంచనివ్వదు, ప్రతిదీ ఫైట్ చేసి తినేస్తాయి, ఏ పురుగుని రానివ్వదు. అండ్ వెరీ స్ట్రాంగ్ కోల్డ్ ఇది. సో మేము ఇక్కడ అండ్ అక్కడ చూస్తే మీకు సోలార్ కనిపిస్తుంది. ఫామ్ అంతా సోలార్ బేస్డే ఉంటాయి, అలానే కెమెరాస్ ఉంటాయి. సో ఇక్కడ ఒక జెండా, సో దట్ దిస్ ఇస్ లైక్ ఒక హద్ అనమాట ఇది. సో మేము కార్ వెళ్ళిపోగానే మేము క్లోజ్ చేసేస్తాం, సో దట్ పీపుల్ వాంట్ కమ్ ఇన్ సైడ్. సో ఇప్పుడు మీకు లెఫ్ట్ చూపిస్తా. ఇంకా చాలా చేయాలి, చేస్తాము, బట్ యా ఇట్స్ లైక్ వీఆర్ ఇన్ ప్రాసెస్ కదా. సో ఇవన్నీ మునగ. చూసారా, మునగ అన్నీ మునగాకులు. ఇప్పుడు ఇలా వస్తే అది మా ఫాదర్ కారు, ఇది మన ఇండియా కారు. ఇది మా జంక్షన్. ఇట్లా పోతాం. సో మా మదర్ ఇక్కడ అన్నీ మాకంతా నేచర్గానే ఉంటాం. చూడండి, ఏదన్నా పందిరి తీయడం, పందిరి వేసుకోవడం,